ఎక్కడ కార్తీక్ ఇల్లు? ఉద్యమాలకి నల్గొండ జిల్లా తెలంగాణ నుంచి వచ్చాను. పాట పాడతావా? బండనక బండి కట్టి వందలాది బండ్లు కట్టి ఏ బండ ఎక్కావు కొడకో కొడకో కొడక ఒడిశాల చేత పడు పడు పడు. బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిన వదవు కొడకు సక్కరోడా అమరదారు కొడుకు కదిలింది ప్రజాశక్తి, అమరదారు కొడుకు కదిలింది ప్రజాశక్తి. అవునా? చెప్పాను. ఎక్కడ కార్తీక్ ఇల్లు? ఉద్యమాలకి నల్గొండ జిల్లా తెలంగాణ నుంచి వచ్చాను. పాట పాడతావా? బండనక బండి కట్టి వందలాది బండ్లు కట్టి ఏ బండ ఎక్కావు కొడకో కొడకో కొడక ఒడిశాల చేత పడు పడు పడు. బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిన వదవు కొడకు సక్కరోడా అమరదారు కొడుకు కదిలింది ప్రజాశక్తి, అమరదారు కొడుకు కదిలింది ప్రజాశక్తి. అవునా? చెప్పాను. ఎక్కడ కార్తీక్ ఇల్లు? ఉద్యమాలకి నల్గొండ జిల్లా తెలంగాణ నుంచి వచ్చాను. పాట పాడతావా? బండనక బండి కట్టి వందలాది బండ్లు కట్టి ఏ బండ ఎక్కావు కొడకో కొడకో కొడక ఒడిశాల చేత పడు పడు పడు. బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిన వదవు కొడకు సక్కరోడా అమరదారు కొడుకు కదిలింది ప్రజాశక్తి, అమరదారు కొడుకు కదిలింది ప్రజాశక్తి. అవునా? నల్గొండ జిల్లా తెలంగాణ నుంచి వచ్చాను. పాట పాడతావా? బండనక బండి కట్టి వందలాది బండ్లు కట్టి ఏ బండ ఎక్కావు కొడకో కొడకో కొడక ఒడిశాల చేత పడు పడు పడు. బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిన వదవు కొడకు సక్కరోడా అమరదారు కొడుకు కదిలింది ప్రజాశక్తి, అమరదారు కొడుకు కదిలింది ప్రజాశక్తి. అవునా? చెప్పాను. ప్రజెంట్ రాష్ట్రం గురించి మాట్లాడాలని రాలేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఒకరి మీద ఒకరు పోటీ పడి ఉచిత పథకాలు ఏవైతే ఇస్తున్నారో అవి పేదల కోసం అని మీరు ఇందాక చెప్తున్నారు. కానీ అది పేదల కంటే ఎక్కువ కూడా రాజకీయ నాయకులకు కానీ వాళ్ళ కుటుంబాలకి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. దాని మీద ప్రధాని అందరూనే కాదు కానీ ప్రజల జీవన ప్రమాణాల కంటే రాజకీయ నేతల జీవన ప్రమాణాలే బాగున్నాయి. అందరే కాదు కొందరు. కానీ ఈ పథకాల విషయంలో మాత్రం ఉన్నాను, నీతో ఉపయోగిస్తున్నాను. నేను పథకాల విషయంలో ఎక్కడా కూడా ఆ తేడా లేకుండా అరువులు ఉన్నారో వాళ్ళందరికీ అందిస్తున్నాం. నేను ఏమంటానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకి విరుద్ధంగా ఏ ఒక్కరికి పథకం అంది ఉన్నా, లేదు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలో ఉండి ఏ ఒక్కరికి పథకం రాకుండా నాకు తెలియజేస్తే తీర్చబాధ్యత. జల్దీ ప్రొటెస్ట్ అంటున్నారు. జల్దీ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తుందంటే వాళ్ళకి లాభం లేకపోతే న్యాయం జరగదు కాబట్టి ప్రొటెస్ట్ కోసం వస్తారు. అలాంటి వాళ్ళపైన దాడి చేయడం ఖచ్చితంగా ఇందాక చెప్పాను కదా నీకు, దాడులు ఎవరి మీద ఎవరు చేసినా తప్పే. కానీ నేనేమంటానంటే అకారణంగా శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు లాఠీలో తుపాకులో ఉపయోగిస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సింది. అలా కాకుండా మేము విధ్వంసాన్ని దిగుతాం అంటే నువ్వు బాగా గమనించు. ఆ ఢిల్లీ ఉద్యమంలో కూడా అందరూ ఆ పనిచేయలేదు. కొన్ని శక్తులు దాన్ని జరగబడ్డాయి. ఎవరైతే నీట్ ఎగ్జామినేషన్ లో తప్పు జరిగిన వెంటనే నరేంద్ర మోడీ గారు దాని మీద ఎంక్వైరీ చేశారు, సిబిఐ ఎంక్వైరీ చేశారు, వాళ్ళు అరెస్ట్ చేశారు.
అయిన తర్వాత విద్యార్థులు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. సార్ వాస్తవం చెప్పాలంటే అప్పటికే సిబిఐ డైరెక్ట్ చేశారు, అరెస్ట్ కూడా చేశారు. ఆ పరిస్థితుల్లో విద్యాశాఖ రాజీనామా అవసరం కూడా లేదు. కానీ జంజీ యువత అడుగుతుంది, యువత ఆకాంక్షలు గౌరవించాలని రాజీనామా చేయించారు. మరి రాజీనామా చేసే దానికోసం ఉద్యమం ప్రారంభమైంది. కానీ దానిలో నువ్వు బాగా టీవీలు చూడు, వీడియోలు చూడు, కొన్ని శక్తులు జ్వరబడి అక్కడ కాశ్మీర్ ఏర్పాటు వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడతారు. అక్కడ నరేంద్ర మోడీ గారి తల్లి గురించి మాట్లాడతారు. అక్కడ నరేంద్ర మోడీ గారి భార్య గురించి మాట్లాడతారు. అక్కడ అంతర్జాతీయ సమస్యలను ప్రస్తావిస్తారు. అది ఉండే సమస్య ఏంటి? నీట్ విషయంలో విచారణ చేశారు, అరెస్ట్ చేశారు, సంతోషమే. మాకు ఇది సాలదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా? ఆ హక్కు వారికి ఉంది, అడగొచ్చు. ఇలాగే చెప్పారు, ప్రశ్న తెలియజేయచ్చు. కానీ అక్కడ ఈ శక్తులందరూ చేరి దాన్ని కన్ఫ్యూజ్ చేశారు, గందరగోళం చేశారు తప్ప నిరసన ఎక్కడ జరిగినా కూడా శాంతియుతంగా చేస్తుంటే వారి మీద దాడులు చేస్తే 100% తప్పే. మీ దాని మీద కూడా ఈరోజు జంజీ యువత అడిగింది, ఆ యొక్క లాఠీ చార్జ్ మీద, కాల్పుల మీద విచారణ జరిపించాలి. విచారణ కూడా జరుగుతుంది. దాన్ని ఎవరైనా పొరపాట్లు చేసుకుంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం శిక్షిస్తుంది. ఇప్పుడు భారతదేశాన్ని భారత మాతగా పిలుచుకుంటాం సార్. అలాంటి భారతదేశంలో అంటే మాతృమూర్తికి రక్షణ లేకుండా పోతుంది. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఒక అమ్మాయిని వేధిస్తున్నారో వారిపైన వేధించిన వారిపైన ఎవరైనా వ్యక్తులు దాడి చేస్తే ఆ వ్యక్తి పైన కేసు పెడుతున్నారు, కానీ వేధించిన వ్యక్తి పైన ఏం చేయట్లేదు. అయితే మెంబర్ ఆఫ్ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, నేను దానిలో మెంబర్. అవును, అయితే ఎన్ఎస్ఏ వేరు, ఏబీవీ వేరు, రెండింటిలో ఎన్ఎస్ఏలో ఉండేది సార్. తర్వాత ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మంచివి కావు, భారతదేశం కోసం మంచి చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వచ్చింది. వాళ్ళతో పాటు ఉండాలన్న ఉద్దేశంతో కారడా పైన 3 ఉంటాయి. ఏంది? జ్ఞానం, యాక్టివ్, ఏబీవీ యాక్టివే కదా, అవునా కదా? ఇంకా ఏబీవీలో నీకు ఇష్టమైన స్లోగన్ ఏంటి? అంటే ఇంతవరకు ఎవరితో కానీ ప్రొటెస్ట్ చేయలేదు. దినం దినం మన కణం కణం దేశం. నేను కూడా ఉన్నటువంటి సంస్థ ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు ఏబీవీపీ అభిమానిగా నీ ప్రశ్నలకి సమాధానం చెప్పాను. తప్పకుండా నీ భావాలని ఇంకా కూడా తెలియజేస్తాను. వేధించిన వారిపై కఠినమైన శిక్షలు తీసుకోవాలనుకుంటున్నాను. వ్యక్తిగతంగా నాకే అవకాశం ఇస్తే మహిళల మీద దాడి చేసిన వాళ్ళకి, అంటే దుర్మార్గంగా దాడి చేసి ఒక కిరాతకంగా ప్రవర్తించిన వాళ్ళకి వ్యక్తిగతంగా నన్ను అడిగితే నేను నిర్ణయం ఏంటంటే నడి రోడ్లో ఎన్కౌంటర్ చేయమని చెప్తా. నడి రోడ్లో ఎందుకంటే శత్రు దేశాలు యుద్ధం జరగదు, చైనా, పాకిస్తాన్ యుద్ధం జరగదు. మన సైనికులు బార్డర్లో ఉంటారు. ఆ యుద్ధంలో ఏం చూడం. ఇప్పుడు మనం పైకి వస్తున్నారంటే కాల్చేస్తాం దేశం రక్షించేది. మరి భారతదేశంలో స్త్రీని ఆదిశక్తిగా, పరాశక్తిగా, భరతమాతగా ఆరాధించే పవిత్ర భారతదేశంలో నా దేశం పవిత్ర భావన గంగా, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం వేదాంత ఘోష అని మహిళని ఆరాధించే పవిత్ర భారతదేశంలో దుర్మార్గంగా దాడులు చేసినప్పుడు విచారణలు, వాయిదాలు, వాళ్ళని జైల్లో పెట్టి ఫుడ్ పెట్టడం ఇన్ని అవసరమా? కానీ ఒక శాసనసభ్యుడిగా, భారతీయ పౌరుడిగా చట్టాన్ని గౌరవించాల్సిందే, ఆ చట్టం ప్రకారం శిక్షలు పడాల్సిందే. కానీ నీ గుండె లోతుల్లో నుంచి, నీ మనసు లోతుల్లో నుంచి నువ్వేం కోరుకుంటావంటే అలాంటి కిరాతకంగా మహిళల మీద దాడి చేసిన వాళ్ళని మరోసారి మనకు చేయకుండా చేయాలంటే భయపడే రీతిలో, ఒడికే రీతిలో నడి రోడ్లో కాల్చి చంపాలా, అప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. యువత పాలిటిక్స్ లో ఎంటర్ కావాలంటే అధిష్టానం ఏమంటుందంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మీరు రావడం వల్ల ఏం జరగదు, కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ నే మళ్ళీ మేము ఎంపిక చేస్తాం, దానిపై మీ ప్రశ్న. నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన తొందరలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎవరైనా నెల్లూరు రూరల్లో జంజీ యువత
మేము కార్పొరేటర్ గా పనిచేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే స్థాయి నాది కాదు. నేను ఒక ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేగా ఏం చేయగలుగుతాను? కార్పొరేట్ టికెట్ ఇవ్వగలుగుతాను రాజకీయంగా, లేదా ఒక దేవస్థానం చైర్మన్ ఇవ్వగలుగుతాను, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వగలుగుతాను. ఆ విధంగా ఎవరైనా సరే మాకు ఆసక్తి ఉందంటే రండి, ఒక 4 రోజుల పాటు నేనే శిక్షణ ఇచ్చి అన్ని రకాల ప్రోత్సహిస్తా. నాకు అలాంటి అనుమానం లేదు. ఇక్కడ నీ మాటలో పాటు మిస్ అయింది. నీ మనసులో ఉండే భావన ఏంటంటే డబ్బులుంటే టికెట్లు, అంతే కదా, అంతే కదా. కాబట్టి నేనేమంటానంటే ఇందాక చెప్పినట్టు డబ్బులు ఉన్నాయని ఇంపార్టెంట్. సమాజం కోసం ఏం చేశారు, ఏం చేయలేదు, ఆ దిశగా పోయినప్పుడు ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ అన్నా. నల్గొండ ఏ కాన్స్టిట్యున్సీ? దేవరకొండ. ఎవరు ఎమ్మెల్యే? బాలనాయక్ గారు. నల్గొండ నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారన్నా? ఓకేనా? ఈ పాప అయిన తర్వాత మైకే రికార్డుకి వస్తుందమ్మా. ఇప్పుడు దాకా మీరు అడగతా ఉన్నారు, ఇప్పుడు నేను అడగతా, దాని గురించి సమాధానం చెప్పాలి. మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. వెరీ బాండ్ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ అందరూ ఎందుకు ఫాలో అవుతారు? ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారు సార్, మీ కింద అఫీషియల్స్ అందరూ ఫాలో అవుతున్నారు. అప్పుడు మీరు ఏం తీసుకుంటారు? నా దృష్టికి వస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటాము. ఎవరైనా సరే రూల్స్ పాటించాల్సిందే, దానికి ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా నా దృష్టికి వస్తే, ఎందుకంటే ఈ ఆత్మీయ భేటీ మొదలు గంటలో ముగుస్తుంది. మీరు ప్రతి ఒక్కరికి కూడా నా విజిటింగ్ కార్డు ఇస్తా. దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మెయిల్ ఐడి ఉంటుంది. ఎనీ టైం ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు, మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు ఎమ్మెల్యే అందరే ఫోన్ లిఫ్ట్ చేసింది అని చెప్పారు. ఒకసారి నెంబర్ తీసుకొని చేసి చూడండి. మిస్ కాల్ చూసుకొని కూడా తిరిగి చేసే అలవాటు నాకు ఉంది. మీకే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఈ నోటీస్కి వస్తే వెంటనే నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్, ఫోన్, మెయిల్ ఐడి ఇష్టం చెప్పు. అంటే ఇప్పుడు పోలీస్ లైసెన్స్ లేకుండా మనీ తీసుకొని ఎందుకు పంపించేస్తారు? అంటే ఇది వాస్తవం. కరప్షన్ అనేది నాట్ ఓన్లీ పోలీస్, భారతదేశంలో కరప్షన్ లేని వ్యవస్థ లేదు, ఇంక్లూడింగ్ రాజకీయ వ్యవస్థతో సహా. నిజాయితీ ఒప్పుకుంటాను, కరప్షన్ అనేది ఉంది. కానీ అందరూ కరప్షన్ ఉండవద్దు. కరప్షన్ ఉంది, కానీ కొందరు కరప్షన్కి దూరంగా ఉండేవాడు. ఖచ్చితంగా బైక్ ఆపటం, ఆటో ఆపటం, కొంతమంది ఏమో బ్యాంక్ రాసేస్తారు, కొంతమంది ఏమో ఈ చేతితో ఎత్తని ఈ చేతితో కాగితం తీసుకుంటారు కదా. వాస్తవం కలిగి దాన్ని సరిచేసేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నేను చేసే ప్రయత్నాలన్నీ నేను చేస్తానమ్మా. ఇంత నీ పేరు చెప్పలేదమ్మా. ఎక్కడ ఉండేది? నవపేట. అందరూ నెల్లూరు టౌన్ లో వస్తున్నారు, నెల్లూరు రూరల్ లో కనబడుతుంది. ఏంటి? ఓకేనా? ఓకే చెప్పమ్మా. అది ఇప్పుడు పార్లమెంట్ లో రాజ్యసభ కానీ లోక్సభలో కానీ జెన్జీ కనీసం 2 to 3 మెంబర్స్ ఉండేలా చూసుకోండి. సో వీ కెన్ టాక్. ఓకే అమ్మా, తప్పకుండా. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అమ్మా అన్ని సకల నరేంద్ర మోడీ గారి ఆలోచన, చంద్రబాబు గారి ఆలోచన 100కి 33 సీట్లు మహిళలకు. 100కి 33. నారా లోకేష్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పారంటే, నారా లోకేష్ గారు ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పారంటే, ఒకవేళ పార్లమెంటులో ఏ కారణాలు ఇచ్చారన్నా ఆ చట్టం కాకుండా కూడా 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి 100కి 33 స్థానాలు మహిళలకు ఇచ్చి తిరుగుతామని మహానాడులో నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి చట్టం కావాలని కోరుకున్నాం. చట్టం కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ లో 33% మహిళలకు తీసుకొచ్చారు. ఓకేనా? మా అక్కడ మైక్ ఏమో పక్కన పక్కన ప్లీజ్. ఇంకా ఇంకా ఇక్కడ ఇక్కడ అక్కడి నుంచి 3, 1, 2, 3 అక్కడికి 3.
ఏం పేరమ్మా నీ పేరు? అమ్మా లౌకిక. బ్యూటిఫుల్ అమ్మా. ఎలా ఇప్పుడు పేరు అమ్మా లౌకిక. ఒక ప్రశ్న, అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉంటే ఒక ప్రశ్న. లౌకిక, నీకు ఇష్టమైన హీరో ఎవరమ్మా? ఎవరు లేరా? ఎవరు లేరు? మైకు వెనక్కి అమ్మా. లేదు. నీ పేరు ఏంటమ్మా? వైష్ణవి. నా రెండో కుమార్తె పేరు కూడా వైష్ణవి అమ్మా. పెద్ద కుమార్తె పేరు హైందవి, రెండో అమ్మాయి పేరు వైష్ణవి. తల్లి, నీకు ఇష్టం హీరో ఎవరమ్మా? ఎవరు లేరు? అది తీసుకురామ్మా. అమ్మా దయచేసి సైలెన్స్ ప్లీజ్. సరదాగా కాసేపు, సరదాగా నీకు నాకు ఇద్దరు సరదాగా. అదేవిధంగా ఈ సమాజానికి మేలు చేయాలా, దేశానికి మేలు చేయాలా. ఏం పేరు నాన్న? గీత. గీతమ్మా, ఏమ్మా ఇష్టం హీరో ఎవరమ్మా? ఎవరు లేదా? ఇంకా ఇట్రామ్మా పాప, నువ్వమ్మా. అమ్మా ఎవరో లేదమ్మా. ఇష్టం హీరో ఎవరమ్మా? మీ డాడీ. థ్యాంక్ యూ తల్లి. అమ్మా నీకు ఇష్టం హీరో ఎవరమ్మా? సార్ సరే, హీరో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడేవాడు చూడలేదు. నైనా నాకు ఇష్టం హీరో అంటే పవన్ కళ్యాణ్ అన్నావు. ఒకసారి పైకి తమ్ముడు, నీకు ఇష్టం హీరో ఎవరమ్మా? నీకు నీకు ప్రభాస్. పైకి అబ్బాయి ప్రభాస్ అని చెప్పాడు ఇష్టం హీరో అంటే. మీరు ఎంతమందికి ప్రభాస్ అంటే ఇష్టమా? అంతేనా? రైట్ రైట్. బాబు నీకు ఇష్టం హీరో? నీకు దులాల్ సల్మానా? వెరీ గుడ్ అన్న. దులాల్ సల్మాన్ అంటే ఎంతమందికి ఇష్టమా? రైట్. బాబు వెనక్కి బాబు చెప్పమ్మా, ఇష్టం హీరో ఎవరమ్మా? లేదు చెప్తానా? ఏ హీరో ఇష్టం? పవన్ సార్. పవన్ సార్ అదే పవన్ సార్. నేను ఇంట్లో అదేమ్మా. నెల్లూరు గురించి ఇప్పుడు వచ్చే దారిలో చూసుకుంటే రోడ్లలో చాలా మంది పనికిరాని వాళ్ళు తిరుగుతూ ఉంటారు సార్. యువతే చదువుకోకుండా మందు తాగుతా, సిగరెట్ తాగుతా, గుట్కాలు హాన్స్ వేసుకుంటూ తిరగతా వాళ్ళ ఉపయోగం లేదని నా అభిప్రాయం సార్. మీరు వాళ్ళని చూసినా కూడా ఇప్పుడు దానికి మీరు ఏం చేయాలన్నా? రెండు విషయాలు అంటే కళాశాలకి సంబంధం లేని వ్యక్తులు ఈ కళాశాల పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు అని ఉద్దేశం. అదే ఈ రోజే పోలీస్ అధికారులకి ఆదేశాలు ఇస్తా. రేపటి నుంచి ఆ సమస్య లేకుండా చేస్తా. రేపటి నుంచి ఆ సమస్య కనుక ఉంటే నీకు నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా, మెయిల్ ఐడి ఇస్తున్నా. అలాగే నేను నెల్లూరుకి వచ్చే 8 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా 6th క్లాస్ వాళ్ళు 7th క్లాస్ వాళ్ళు కూడా ముందు రావడం వైన్ షాప్ దగ్గర తీసుకుంటున్నారు. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి పిల్లకాయలు కూడా మందు అలవాటు చేస్తున్నారు. ఇంకా మీరు ఇంకా పోలీసులు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదని నా అభిప్రాయం. మధ్య విషయం అనేది ఖచ్చితంగా మంచి ఆలోచన. దాన్ని నా స్థాయిలో నేను తీసుకునే నిర్ణయం కాదు. ఖచ్చితంగా మీ పక్షాన
జంజీ యువతతో మాటామాటి కార్యక్రమం పెట్టినప్పుడు మద్య నిషేధం గురించి వారి ఆకాంక్ష ఉందని తప్పకుండా తెలియజేస్తాను. అలాగే నాకు కార్పొరేట్ టికెట్ కి ఇస్తారన్నారు సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. ఎక్కడ ఉంది? నెల్లూరులోనే సార్. నెల్లూరు సార్, పెద్ద ఎక్కడ? బాలాజీ నగర్. బాలాజీ నగర్. నిన్న నారాయణ సార్ గారిని తీసుకోబోతా, ఆయన పరిచయం చేస్తాను. అది రూరల్ కాదు, బాలాజీ నగర్, నెల్లూరు సిటీ. ఓకేనా? రైట్. తర్వాత సార్ నేను అడిగింది, మీకు ఇష్టమైన సినిమా హీరో ఎవరు అంటే నేను సినిమా హీరో పేరు చెప్పచ్చు, తప్పలేదు. నేను కూడా సినిమా బాగా చూస్తాను, ఓన్లీ తెలుగు. ప్రతి సినిమా చూస్తాను, హిట్ అయినా చూస్తా, ఫ్లాప్ అయినా చూస్తా. ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయిందో కూడా నాకు అదొక ఇష్టం సినిమా. తర్వాత ఇష్టమైన క్రికెట్ అంటే చెప్పచ్చు, విరాట్ కోహ్లీ చెప్పచ్చు, రోహిత్ శర్మ చెప్పచ్చు, సచిన్ చెప్పచ్చు, సూర్యవంశీ చెప్పచ్చు, ధోని చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఇష్టమైన పాలిటిషియన్ అంటే నేను నచ్చిన చెప్పచ్చు, తప్పలేదు. కానీ నేను అడిగింది మీ హీరో ఎవరు, మీ హీరో ఎవరు? దానికి సమాధానం ఒక దగ్గరే వచ్చింది. పాపా లేదన్నా, మా డాడీ అన్నా ఏం పేరు, మన పేరు తప్పే అమ్మాయికి మా ఏం పేరమ్మా? చందు. ఎక్కడ ఉంటావు చందు? నెల్లూరు ఎక్కడ? ప్రొద్దుటూరు రేటు, కడప జిల్లా. ఓకేమ్మా, చాలా మంచి సమాధానం చెప్పారు తల్లి చందు. ఎందుకు చెప్తున్నానంటమ్మా, మన జీవితంలో నచ్చే సినిమాలు ఉండొచ్చు, క్రికెటర్లు ఉండొచ్చు, రాజకీయ నేతలు ఉండొచ్చు, నేను కాదని. కానీ ప్రతి మనిషి జీవితంలో హీరో ఎవరంటే ఒక్కరే. ఎవరు? నాన్న. ఎందుకంటే తన బిడ్డ బాగా చదువుకోవాలని, బాగా వృద్ధి చెందాలని, తన కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కనీసం తన కష్టాలని, తన నష్టాలని, తన బాధల్ని, తన కన్నీళ్ళని బిడ్డలకి తెలియకుండా ఆ తల్లి ఆ తండ్రి ఎంతో కష్టం చేస్తాం. ఈ రోజుల్లో సెల్ ఫోన్ కల్చర్ వచ్చింది కాబట్టి నా బిడ్డ బైక్ ఉండాలా, నా బిడ్డకి సెల్ ఫోన్ ఉండాలా, నా బిడ్డ అందరికంటే బాగుండాలా, నా బిడ్డ అన్ని ప్రాంతాలు కూడా టూరిజం కింద తిరిగి రావాలా, నా బిడ్డ జీవన ప్రమాణాలు బాగుండాలని మన కోసం జీవితాన్ని త్యాగం చేశారు. కాబట్టి నాకు తెలుసమ్మా, నన్ను అడిగితే నీ హీరో ఎవరంటే ఇద్దరు పేర్లు చెప్తాను. ఇద్దరు పేర్లు. ఒకటి, ఈ దేశ సరిహద్దుల్లో శత్రు దేశాల బాధ నుంచి మన కాపాడేదానికి కుటుంబాలకు దూరంగా కార్గిల్ కొండల్లో మంచు ప్రాంతాల్లో చలికి గజగజ ఒరుగుతూ ఎప్పుడు శత్రు దేశాలు దాడి చేస్తాయో తెలియకుండా కూడా ప్రాణాలకు తెగించి తమ బిడ్డలకి భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచన చేయకుండా ఈ దేశం నాది, ఈ నా దేహాలు ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వని చెప్పని పోరాటం చేసే సైన్యం ఒక హీరో అయితే, దానికంటే ముందు మనకి జీవితాన్ని ఇచ్చి మనకు సంతోషాన్ని ఇచ్చినటువంటి మన తల్లి తండ్రి మన హీరో. ఒక మాట చెప్పి ముగిస్తానన్న విషయంలో, మీలో తల్లి కాళ్ళకి దండం పెట్టే అలవాటు ఎంతమందికి ఉంది? ఒక్కసారి చేతులు ఎత్తున్నాను. తల్లి కాళ్ళకి దండం పెట్టాలి. ఏమా మిగతా వాళ్ళకి అలవాటు లేదా అంటే ఎందుకు చెప్తున్నానంటే మా నా అనుభవం ఇది. ఈరోజు నా వయసు 60. నా తల్లి చనిపోయి దాదాపుగా 5 సంవత్సరాలు అయింది. నేను నా జీవితంలో తల్లి అందుబాటులో ఉంటే తల్లి కాళ్ళకి దండం పెట్టే వచ్చేవాడు. తల్లి అందుబాటులో లేకుండా నేను దూరంగా ఉంటే నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టి బయటకు వచ్చేవాడు. ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉంటే నా తల్లిని ఎదురు రమ్మని నా తల్లి కాళ్ళకి దండం పెట్టేవాడు. ఎందుకు చెప్తున్నానంటే తల్లి కాళ్ళకి దండం పెడితే 1,00,000 దేవాలయాలు, 1,00,000 మసీదులు, 1,00,000 చర్చిలకి తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో మీ కన్న తల్లి పాదాలకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంటే అంత పుణ్యం వస్తుంది, మీకు అంత మేలు జరుగుతుంది. కావాలంటే మీరు చూడండి, ఎగ్జామినేషన్స్ రాసేదానికి పోయేటప్పుడు
తల్లి అందుబాటులో ఉంటే తల్లి కాళ్ళ దండం పెట్టండి. తల్లి అందుబాటులో లేకుంటే తల్లి ఫోటోని మీ రూమ్లో పెట్టుకుని ఆ తల్లి ఫోటో కాళ్ళ దండం పెట్టండి. ఈ రోజు నా తల్లి ప్రాణాలతో లేకున్నా కూడా ప్రతిరోజు నా ఇంట్లో వచ్చేటప్పుడు నేను పెట్టేది దేవుడికి దండం. ఫస్ట్ నా తల్లి ఫోటో కాళ్ళకు దండం పెట్టి ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరుతాను. దాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని, రేపటి రోజు మీరు అందరూ కూడా మంచి స్థానాలకు పోతారు. మీ కష్టం మీ తల్లిదండ్రుల కష్టం. ఆ స్థానానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని, గౌరవంగా చూసుకోవాలని, ప్రేమగా ఉండాలని, జీవన సంధ్యా సమయంలో జీవన చరణాంతంలో మీకోసం కష్టం చేసిన మీ తల్లి తండ్రికి ఎలాంటి లోటు రాకుండా చేయాలని కోరుతున్నాను. ఓకేనా? ఇంకమ్మా ఎన్ని క్వశ్చన్స్ చెప్పు. నా పేరు రాజ్యలక్ష్మి. మా రాజేశ్వరి స్వచ్ఛ భారత్ అయింది కానీ భారత్ ఉంది స్వచ్ఛగా లేదు. ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని నా ఉద్దేశం. ప్లాస్టిక్ ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందమ్మా. అలాగే ప్లాస్టిక్ బ్యాన్ అయిపోతుంది. కానీ ఆచరణ కావాలి. ఆచరణ కావాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల్లో కూడా చైతన్యం కావాలి. అవునా? ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వం ఇద్దరు చైతన్యవంతంగా పనిచేస్తే నువ్వు చెప్పినట్టు భారత్ కాకుండా స్వచ్ఛ భారత్ ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నిద్దాం. ఇంకా ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ అని చెప్పారు డాక్టర్. అలా ఆల్కహాల్ అని అది ఇందాక చెప్పినట్టు మీరు కొంచెం దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే ఒక శాసనసభ్యులుగా ఒకటి నేను చేయగలుగుతాను. ఇప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో పర్మిషన్ లేకుండా ఎవరైనా లెక్కలు అమ్ముతుంటే అది యాక్షన్ తీసుకోగలుగుతారు. కానీ ప్రభుత్వాలు లెక్కని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో లెక్కలు లేకుండా చేయాలంటే శాసనసభ్యుడిగా అది నాకు అధికారం లేదు. కానీ సూచన మంచి సూచన. ఇందాక ఆ బాబు చెప్పిన, ఇప్పుడు మీరు చెప్పిన ఖచ్చితంగా ఆ యొక్క లెక్కల మీద ప్రభుత్వానికి ఈ ఆకాంక్షలు తెలియజేస్తాం. ఇక్కడ కళాశాల పరంగా మాత్రం మీ చుట్టుపక్కల దాంతో ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి, మెయిల్ చేయండి. కఠినంగా యాక్షన్ తీసుకొని ఆ సమస్య మీకు లేకుండా చేస్తాం. సెంట్రల్ కోసం ఫండ్స్ తీసుకోవడానికి ఇచ్చారా లేకపోతే ఏమో స్టేట్స్ సెంట్రల్ కోసం ఫండ్స్ అవైలబిలిటీగా ఉందని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ యాక్షన్ తీసుకోకుండా ఉంచారు అని నా ఉద్దేశం. అంటే మీరు చెప్పేది చట్ట విరుద్ధం. అంటే గాంధీ షాపులకి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేది గవర్నమెంట్ వాళ్ళు జరుగుతాయి, ఒక ఎమ్మెల్యే స్థానంలో జరగవు. కానీ ఆ బ్రాందీ షాపులకి రూల్స్ రెగ్యులేషన్స్ భిన్నంగా ఇళ్ల మధ్యలో ఇళ్ల సందుల్లో బెడ్ షాపులు పెట్టి చేసేటప్పుడు ఇబ్బందులు తలెత్తితే వాటి మీద యాక్షన్ తీసుకునే అధికారం నాకు ఉంటుంది. నా పరిధిలో నేను ఖచ్చితంగా చేస్తానమ్మా. మంచి సూచన. అదేవిధంగా అసలు మద్య నిషేధం విధించాలని చెప్పని యువత ఆకాంక్షిస్తుందని ఈ ఆకాంక్షని ప్రభుత్వానికి మీ కోటమిరెడ్డి శివారెడ్డిగా తెలియజేస్తాను. చెప్పమా, ధైర్యంగా చెప్పు, స్వేచ్ఛగా చెప్పు, ఏది నడుము. ఓట్స్ అని చెప్పి వీళ్ళని ఈ లీడర్ సెలెక్ట్ చేసుకుని ఆ లీడర్ సెలెక్ట్ చేసుకుని అంటున్నారు కదా. లీడర్ గా కాకుండా కూడా వితౌట్ పబ్లిసిటీ కూడా చేయొచ్చు కదా, ఎందుకని చేయట్లేదు? ఓట్లు పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ లేకుండా కూడా భారతదేశం ఏదో చేయొచ్చు కదా విత్ పబ్లిసిటీ. ఇప్పుడు కూడా క్యాంపస్ చూస్తున్నారు. అవునమ్మా, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు అసలు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం అని తెలియదు. నువ్వు ఓటు వేయాలంటే పోటీ చేస్తున్నాం తెలియదు, పడలేదు తెలియదు. కానీ వృధా ఖర్చులు మీ ప్రశ్నలో చాలా వరకు వస్తుంది. ఏంటంటే వృధా ఖర్చులు, ఇష్టానికి ఖర్చులు. ఇందాక నేను చెప్పింది అదే. దాన్ని కంట్రోల్ చేద్దాం. దాన్ని కంట్రోల్ చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలా. మీ సపోర్ట్ ఉండాలంటే ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేస్తారు, ఎలాంటి నాయకత్వం, ఎలాంటి పార్టీ అని ఆలోచన చేసి ఓటేయడం అని చెప్పని నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ నేను ఈ యొక్క గెట్ టుగెదర్ కారణం ఏంటంటే ఇటీవల కాలంలో దేశమంతా కూడా జెన్జీ రాజకీయ చైతన్యం చాలా వేగవంతంగా వస్తుంది. ఆ జెన్జీ ఆకాంక్షలు పేపర్లోనో టీవీలోనో చూసి కాకుండా నేరుగా మీతో మాట్లాడాను. నేను ఇక్కడ ఉపన్యాసం చెప్పేసి మీరే చప్పట్లు కొట్టి ఎన్నో పద్ధతి కాకుండా మీతో నేరుగా మాట్లాడి మీరు చెప్పే విమర్శలను కూడా ఇంకా మీరు విమర్శలు చేశారు. అలాంటి విమర్శలు నాకు చాలా అవసరం. ఆ విమర్శలను కూడా సాధారణంగా స్వీకరించి నా పరిధిలో ఉంటే చేయటం
నా పరిధిలో లేకుంటే ఎవరి పరిధిలో ఉందో వాళ్ళకి తెలియజేయడం అది ఖచ్చితంగా చేస్తాము. అయితే ఇక్కడ ఎక్కడ కూడా చెప్పేది ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కాదమ్మా, ఎలక్షన్ క్యాంపెయిన్ ఖచ్చితంగా కాదు. ఎలక్షన్ ఎప్పుడు ఉందమ్మా? ఒక 3 సంవత్సరాలు ఉంది ఎలక్షన్, అంతేనే కాదు. మీ ఆకాంక్షలు తెలుసుకుని నాలో ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకున్నాం. ఇదో మా ఎమ్మెల్యేగా నీ పనితీరు ఇంకా బాగుండాలా, ఇది మీరు చేసింది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇచ్చే సలహాలని అయ్యా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలారా జడ్జి యువత ఆకాంక్షలు ఈ విధంగా ఉన్నాయని చెప్పని వాళ్ళు తెలియజేసేదానికి ఇది ఒక అవకాశం. వన్ వీక్ బ్యాక్ రీసెంట్ గా చూశాను. బస్ కోసం అంటే కాలేజ్కి రావడానికి బస్ లో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక పర్సన్ నిద్రపోతూ ఉన్నారు, తను లేచి రోడ్ క్రాస్ చేస్తున్నారు అనమాట. బస్ తీసుకొని ఒక ట్రాక్టర్ స్ట్రైక్ చేసి గుర్తొచ్చి ఆ పర్సన్ కింద పడిపోయారు. నేను మార్నింగ్ వెళ్ళాక చూసా ఇన్సిడెంట్. ఈవినింగ్ వచ్చేసరికి కూడా ఆ పర్సన్ అక్కడే పనుకొని స్టేజెస్ అక్కడే ఉంటారు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అక్కడే 2 పోలీసెస్ వచ్చి ఆ పర్సన్ తీసుకొని వెళ్ళిపోయారు, చనిపోయారు. దీని మీద మీరు ఈ రోడ్ యాక్సిడెంట్స్ కి ఏం చెప్తారు? ఎక్కడ నవాపేట సార్, రామచంద్రపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర సార్. ఎప్పుడు జరిగింది? వన్ వీక్ బ్యాక్ అయింది. ఆర్గ్యుమెంట్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది, బస్సు ఆపేశారు. అంటే ఒక ట్రాక్టర్ వచ్చి స్ట్రైక్ చేసింది సార్ ఆ పర్సన్. ట్రాక్టర్ వచ్చి బస్సు అంటే 24 hours అయినా కూడా ఏం యాక్షన్ లేదు. అక్కడ సీసీటీవీ ఫోటోస్ కూడా లేవు. నేను ఒక యాక్షన్ అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయినా చేయొచ్చు. కానీ యాజ్ ఎ మిడిల్ ఫ్యామిలీ ఏమైనా చేస్తే మాకు మా సైడ్ నుంచి ఏదైనా మాకు వస్తుంది అని చెప్పి ఆ ఫియర్ తో ఆగిపోయిన ముందు ఆ ఫియర్ తెప్పించుకోదండి. వద్దు ధైర్యంగా ఉండమ్మా, ఏమవుతామా ఏమవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే స్ట్రెంత్ మందమ్మా. ఈ సమాజంలో 100కి 99.9 మనం నీ వెనక 99.9 ఉండరు. సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ముందు ఆ భయం తగ్గించుకో. ఇంకో పని చేయాలి, బాగా యాక్టివ్గా ఉన్నాం, చాలా చైతన్యవంతంగా ఉన్నాం, ఉత్సాహంగా ఉన్నాం, సామాజిక స్పృహ దండిగా ఉంది. కాబట్టి ఏదైతే దాని మీద నేనే పోలీస్ స్టేషన్ పోవాలనుకున్నా అని అన్నాడే అద్భుతమైన మాట. ఈసారి అలాంటి సమస్య ఎక్కడైనా నీకు వస్తే నా నెంబర్ మా వాళ్ళు ఇస్తారు, నేరుగా కాల్ చేయి, లేదా వాట్సాప్ పెట్టు, టెక్స్ట్ మెసేజ్ పెట్టు, నీకు ఓకేనా? చెప్పా కాదమ్మా, ఇంకా భారతదేశంలో అవును అవును నేను కరోనా చెప్తున్నాను తల్లి. అవునమ్మా, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈ 2 ఏళ్ళ చెప్పమంటావా 12 ఏళ్ళ చెప్పమంటావా? లాస్ట్ ఇయర్స్ ఈ 2 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు, టెండర్లు ఇచ్చిన అభివృద్ధి పనులు అన్ని కలిపి అక్షరాల 871 కోట్ల రూపాయల సవినీయంగా మనం చేస్తున్నాం. ఒక్క నెల్లూరు రూరల్ 870 కోట్లు. రెండోది ఏంటంటే మేజర్ గా దీన్ని దేనికి ఖర్చు పెడతామంటే రోడ్లు చేశాం, డ్రైవ్ చేశాం, వాటర్ పైప్ లైన్ చేశాం, గ్రామాలకి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చాం. ఇవన్నీ కాకుండా బైపాస్ లో కనుపరపాడు వద్ద ఫ్లైఓవర్, భుజులూరు వద్ద ఫ్లైఓవర్ దాదాపు పూర్తి దశకొచ్చి మరో ఫ్లైఓవర్ చిల్డ్రన్స్ పార్క్ కాడ తొందరలో స్టార్ట్ అవబోతుంది. ఇదే కాకుండా బీవీ నగర్, వేదాయపాడు దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జీలు, అన్నిటికీ మించి ఏదైతే పొట్టేపాడు ఆ కలుగు మీద కల్వర్టు బ్రిడ్జి, అదేవిధంగా పొదలకూరు రోడ్డు. ఒకప్పుడు పొదలకూరు రోడ్డు 2 ఏళ్ల ముందు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఒకప్పుడు 2 ఏళ్ల ముందు గాంధీనగర్ రోడ్డు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతాయి. అయితే అది అన్ని జరిగిపోయాయంటే జరగలేదు, ఒక కొంతనే చేయగలిగాం, కానీ మ్యాక్సిమం చేయగలిగాం. మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు సమస్య లేకుండా చేయాలంటే అక్షరాల 3,000 కోట్ల రూపాయలు కావాలి. ఒక్క రాత్రిలో, ఒక్క రోజుల్లో, ఒక నెలలో 3,000 కోట్లు అంటే సాధ్యం కాదు. ఇప్పుడు 2 ఏళ్లలో 770 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా పెడతాం. అన్నిటికీ మించి మీ రోడ్డు ఏదైతే ఉందో ధనలక్ష్మపురం నుంచి అక్కడ అపోలో హాస్పిటల్ దాకా రోడ్డు నిర్మాణం సాగుతోంది. మరీ ముఖ్యంగా ధనలక్ష్మపురంలో తార్ రోడ్డు వేస్తే వాటర్ సమస్యతో
మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ పార్ట్ వరకు సిమెంట్ రోడ్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. ఇంకా ఏదైనా మీ దృష్టిలో ఏదైనా సమస్యలు ఉంటే నెల్లూరు రూరల్లో నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. లేదు మిగతా కాన్స్టిట్యున్సీస్ లో ఏదైనా ఉంటే చెప్పండి, ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. సార్, మా నాన్న రోజు అడుగుతూ ఉంటారు జీవితం అంటే ఏంటి, మీ దృష్టిలో 4 లైన్లో జీవితం అంటే ఏంటో చెప్పండి సార్. ఒక చిన్న కవిత రూపంలో చెప్పిస్తానమ్మా. జీవితం అనే ఒక ఎడారిలో, జీవితం అనే ఒక ఎడారిలో స్నేహాలు ఎండమావులు, పరిచయాలు ఇసుక తుఫానులు, అయినా లేకపోలేదు అక్కడక్కడ మీలాంటి ఆత్మీయత వయస్సు. కాబట్టి జీవితం అనేది ఏమిటి అంటే దానికి స్పష్టమైన సమాధానం చెప్పాలంటే కూడా సాధ్యం కాదు. ఎందుకంటే చెప్పచ్చు, నాకు సాధ్యం కాదు. కారణం ఏంటంటే ఇలాంటి ప్రశ్న ఒక నన్ను అడుగుతారు, ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పని కల్లో ఊహించారు. డెఫినెట్ గా నెక్స్ట్ అంటే ఈ రోజుతో కాదమ్మా, 51 days జరుగుతాయి. ఈ జన్జీతో నేను మాట్లాడాలంటే 51 days జరుగుతాయి, 51 points. రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్నకి మేధావులతో మాట్లాడి, మహనీయులతో మాట్లాడి, జీవితం అంటే ఏంటి నాకు సమాధానం కావాలా. పాప అడిగింది, నేనైతే స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయినా ఏదో కవిత చెప్పి అక్కడి తప్పించుకొని బయటపడ్డా. కానీ రేపటి రోజు ఇదే కవిత చెప్పాలంటే సాధ్యం కాదని డెఫినెట్ చెప్తాను. అందరి నుంచి ఇండస్ట్రీ డెవలప్ చేస్తాము, వర్కర్స్కి ఇంప్లిమెంట్ ఇస్తాము కదా, దిక్కు లేకుండా ఏం చేస్తారు, ఫార్మర్స్కి ల్యాండ్స్ ఏం చేస్తారు, వర్క్ చేయరు కదా. ఫార్మర్స్కి ల్యాండ్స్ ఇచ్చి దాంట్లో క్రాప్స్ అనేది వేపించి ఎట్లాగా అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఫార్మర్స్ ఇచ్చేస్తున్నారు. ఈ గ్రామాల్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా తక్కువ ఉంది. ప్రభుత్వ అవసరాల కోసం కొంత పెట్టుకుంటారు తప్ప మ్యాక్సిమం ల్యాండ్ రైతుల చేతుల్లో ఉంది. ఆ రైతుల కోసం అన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇందాక చెప్పినట్టు గిట్టుబాటు ధర ఇంకా రావాలని అడిగారు. ఆ గిట్టుబాటు కూర్చోడానికి కూడా ఈ సంవత్సరం మంచి ధర వచ్చేదానికి కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. సార్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, టెక్నాలజీ కాకుండా ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడాలి. అమ్మా, ఎన్విరాన్మెంట్ అనేది చాలా అవసరం. ఎందుకని చెప్తున్నానంటే భవిష్యత్తులో ఎన్విరాన్మెంట్ మీద మనం తగిన చర్యలు తీసుకోకుంటే నష్టం జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే త్వరలో కార్యక్రమాన్ని అంటే ప్రభుత్వాలు ఇప్పటికీ చేస్తున్నాయి, చాలా మంది చేస్తున్నారు. ఓ శాసనసభ్యుడిగా నేను కూడా చేయాలని చెప్పని ఇంటికో చెట్టు అందించి ఆ చెట్టు పెంపకం బాధ్యతని మీలాంటి జంజీ చేతుల్లో పెట్టాలని ఒక ఆకాంక్ష. అంటే ఇక్కడ వచ్చిన దాకా నాకున్న ఆలోచన ఏంటంటే చెట్లు పెంచాలా, ప్రతి ఇంటికి చెట్టు ఉండాలా, చెట్టు నాటడం ఇంపార్టెంట్, చెట్టు నాటిన తర్వాత పెంచాలని దాని బాధ్యత ఎవరని ఒక ఆలోచన ఉండింది. ఇప్పుడు నాకు దీని ద్వారా ఒక పరిష్కారం దొరికింది. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా జల్దీ యువత ఉంటుంది కాబట్టి నేరుగా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ చెట్లు నాడుతున్నాం, ట్రీ గార్డు పెడుతున్నాం, దీన్ని నీళ్లు పోసి పెంచాల్సిన బాధ్యత మీదే. మీకు కూడా జీవితంలో ఒక మంచి జ్ఞాపకంగా ఇది ఉంటుంది. నేను పెంచిన మొక్క అని చెప్పని అన్న భావాన్ని దృష్టిలో తీసుకుంటాను. అప్పటి నుండి మన ప్రోడక్ట్స్ బయట కూడా మనం సేల్ చేస్తున్నాం, అది ఓకే సార్. కానీ బయట కంట్రీస్, చాలా కంట్రీస్ మన ఇండియాకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ పెట్టి చాలా ట్రీస్ డిస్ట్రాయ్ చేస్తూ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. కానీ వాళ్ళ కంట్రీస్లో మాత్రం హైజీన్గా రోడ్స్ ఎక్కడైనా సిస్టమాటిక్గా క్లీన్గా ఉంది. కానీ మన కంట్రీస్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ డంప్ అవ్వడం అండ్ ట్రీస్ డిఫారెస్టేషన్
అలా ఎక్కువ అయిపోతుంది సార్. దానితో పాటు ఇప్పుడు ఏఐ కొత్తగా వచ్చి ఏఐ డేటా సెంటర్స్ కోసం సమ్ మిలియన్స్ ఆఫ్ వాటర్ ఇన్వెస్ట్ చేయాలి. సో వాటర్ వేస్టేజ్ అలాగే ప్లీజ్. ఇప్పుడు మనం ఆ యొక్క ఫ్యాక్టరీ పెట్టిన వల్ల పొల్యూషన్ యాంగిల్ ఆలోచన చేస్తే అసలు ఫ్యాక్టరీస్ రావు. ఫ్యాక్టరీ పెట్టాల్సిందే, పొల్యూషన్ సమస్య లేకుండా చూడాల్సిందే. భారతదేశ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పొల్యూషన్ అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఈ డేటా సెంటర్ మీద దానివల్ల వచ్చే లాభాలు నష్టాల మీద ఓ ఎమ్మెల్యేగా నేను చెప్పడం కంటే దానికి సంబంధించినటువంటి మేధావులు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆ యొక్క డేటా సెంటర్ మీద మీరు అడిగిందేంటి, ఆ డేటా సెంటర్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అంతేనా? అదే పొల్యూషన్ వల్ల ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి, ఏం యాక్షన్ తీసుకున్నారు, అంతేనా? దానికి వారు విక్రమ్ సమాధానం. గుడ్ మార్నింగ్ వరుణ్ గారు. నా గురించి నేను ఇందాక ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విక్రమ్ సింగ్ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్. Taught classes for both Department of Business Management students and Tourism Management students. And I have also involved in teaching artificial intelligence cybersecurity to undergraduate BSc and BCom degree students in our university. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ రకరకాల క్వశ్చన్స్ అడిగారు మన ఎమ్మెల్యే గారిని. ఆయన చాలా ఓపికగా అందరికీ సమాధానం చెప్పారు. మీరందరూ కూడా చూస్తున్నారు. అయితే మన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేటటువంటి రకరకాల క్వశ్చన్స్ మీరు అడిగారు, దానికి ఓపికగా ఆయన సమాధానం చెప్తున్నారు. నేను ఒక సింపుల్ థింగ్ చెప్తాను. అంటే నరేంద్ర మోడీ గారి గురించి మీరు మాట్లాడారు, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు. ఇద్దరికి ఒక కామన్ ఒక సారూప్యత ఉంది, నరేంద్ర మోడీ గారికి కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ. ఏంటంటే 2014 నుంచి ఆయన అక్కడ ప్రధానమంత్రి, ఈయన ఇక్కడ ఎమ్మెల్యే. పార్టీలు వేరే వచ్చు. ఒక పొలిటీషియన్ ఈ రకంగా ఈ స్థాయిలో ప్రజల్లోకి ఎప్పుడు చొరబడిపోతారు, ఎప్పుడు వాళ్ళ మనసులో నిలిచిపోతారు అంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన పక్కనే ఉన్నది. ద పర్సన్ పొలిటీషియన్ ఎప్పుడు ప్రజల్లో ఉన్నాడంటే ద వే హీ లవ్ హిస్ పీపుల్, ద వే హీ ప్రొటెక్ట్ హిస్ పీపుల్. ఎప్పుడైతే ఆయన వాళ్ళ ప్రజల్ని అమితంగా ప్రేమిస్తారో, ఒక బిడ్డల్లా చూసుకుంటారో, వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారు. అలా అక్కడ నరేంద్ర మోడీ గారు నిలిచిపోయారు, ఇక్కడ మన ఎమ్మెల్యే. తర్వాత ప్రొటెక్షన్, ప్రజలకు సంబంధించినంత వరకు ఎంత భద్రంగా చూసుకోగలుగుతారు. అక్కడ నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు. నేను జనరల్ ఒక 1 minute ఎమ్మెల్యే గారి గురించి చెప్తాను. ఆయన 12 years కాలంలో ప్రతిపక్షంగా ఉండినటువంటి టైమే ఎక్కువ. ఇంకేస్ అధికారంలో ఉండి కూడా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఎందుకంటే ప్రజల సమస్యలు ప్రజల సమస్యలే కాదు, ఆ సమస్యల్ని ఏ రకంగా తీర్చగలుగుతారు. ఈరోజు ధైర్యంగా వేరే న్యాషనల్ నన్ను ప్రశ్నించవచ్చు అని చెప్పి ముందుకు వచ్చి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే మన ఎమ్మెల్యే గారు. అందులో భాగంగానే జల్దీ దగ్గర వచ్చి మనం మీరే క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాను. ఇక్కడ కొంతమంది అడిగారు, ఇప్పుడు ఆ స్టూడెంట్ కావచ్చు, మిగతా కావచ్చు, డేటా సెంటర్స్ అని ఏఐ అని వీటి గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇష్యూస్ గురించి కూడా కొంతమంది అంటారు. వీటన్నిటికీ ఒక అకాడమిషియన్ గా నా సైడ్ నుంచి ఆన్సర్ ఇచ్చేదానికి నేను ట్రై చేస్తాను. యాక్చువల్లీ మనం ఇందాక ఒక స్టూడెంట్ కూడా అన్నారు, ఈ జాబ్స్ ఏఐ వల్ల ఉండేటటువంటి థింగ్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనము ఒక ఇప్పుడు జెన్జీ, మీరు జనరేషన్ మన ఎమ్మెల్యే గారు జనరేషన్ ఎక్స్, ఆయన జెన్ఎక్స్. ఈరోజు జెన్ఎక్స్ కాలేజ్కి వచ్చారు. వాళ్ళంటే జెన్ వై అంటే మిలీనియల్స్ పెట్టుకొని ఈరోజు జెన్ఎక్స్ కాలేజ్లో మీటింగ్ వచ్చారు. మేము ఏదైతే ఈ జనరేషన్స్ గురించి కూడా ఏంటంటే జనరేషన్ వై, మా జనరేషన్ లో జరిగిన థింగ్స్ ఏంటంటే మొత్తం సైబర్ రిలేటెడ్ థింగ్స్ అన్ని డెవలప్ అయ్యాయి.
సైబర్ రిలేటెడ్ థింగ్స్ అంటే కంప్యూటర్స్ ద్వారా వర్క్ చేసేటటువంటి విధానం పెరిగినటువంటి జనరేషన్ ఏంటంటే నా జనరేషన్. మీ జనరేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ద్వారా కూడా మనం పనిచేయగలుగుతాం. స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసుకొని కూడా మనం వర్క్ చేయగలుగుతాం. అది ఇప్పుడు రానున్నటువంటి జన ఆల్ఫా ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్, తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్, తర్వాత బ్లాక్ చైన్, ఇటువంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకొని వర్క్ చేసేటువంటి థీమ్. మా థీమ్లో చెప్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు, నేను స్కూల్ లెవెల్ స్టడీ చదివేటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన విజన్ ఎలా ఉందంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఏం కావాలి, ఫ్యూచర్ జనరేషన్స్ టెక్నాలజీ పరంగా మనం ఏమి ఇవ్వగలగాలి వాళ్ళకి అని చెప్పి అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వేరియస్ ప్రాజెక్ట్స్ వరల్డ్ వైడ్ డెవలప్మెంట్ జరుగుతూ వచ్చింది. ఆ మూమెంట్లో ఆయన ఏం ఆలోచించారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిలికాన్ వ్యాలీ ఎలా అయితే డెవలప్ అవుతుందో మన స్టేట్ కి సంబంధించి సిలికాన్ వ్యాలీతో అసోసియేట్ చేస్తూ మనం మన స్టూడెంట్స్ ని డెవలప్ చేయాలి, ఇక్కడ ఉండేటువంటి యూత్ ని ప్రోత్సహించాలి అని చెప్పి హైదరాబాద్ ని ఒక టెక్నాలజీ హబ్ గా ఆలోచన చేశారు. దాని ఫలితాలు ఏంటనేది ఈరోజు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. మీరందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంటే ఐటీ బేస్డ్ సర్వీసెస్ కి సంబంధించి మన స్టూడెంట్స్ కి నాలెడ్జ్ ఎక్విప్ చేయడం, ఐటీ ఇండస్ట్రీలో పంపించడం, వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. నిన్న ఒక స్టూడెంట్ అన్నారు ఇన్నోవేషన్ పరంగా కానీ థాట్ ప్రాసెస్ పరంగా కానీ మనకంటే యుఎస్ లో ఉండే స్టూడెంట్స్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ దానిలో ఎటువంటి నిజం లేదు. మన స్టూడెంట్స్ ఉన్నటువంటి ఆలోచన ద్వారా కానీ మనకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ కానీ బయట దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ తక్కువ చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఎడ్యుకేషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఇతర దేశాల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అవుట్ సోర్సింగ్ మీద ఎక్కువ ఉద్యోగాలు చేసే వాళ్ళు అంటే ఇండియన్స్, అందులో ఆంధ్రప్రదేశ్